ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ ముగిసిన అనంతరం బీఆర్ఎస్ ముఖ్య నేతలతో గులాబీ బాస్ సమావేశం నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికలపై నేతలకు దిశానిర్దేశం చేశారు. అనంతరం ఆయన నందినగర్ నుంచి ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి తిరిగి వెళ్లారు. అంతకుముందు ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రిని సిట్ సుమారు 5 గంటల పాటు ఏకధాటిగా విచారించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటివరకు సేకరించిన కీలక ఆధారాలు, పట్టుబడిన అధికారుల వాంగ్మూలాలను కేసీఆర్ ముందు ఉంచి అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెనుక ఉన్న అసలు సూత్రధారి మీరేనా అన్న కోణంలో అధికారులు ఆయన్ను ప్రశ్నించినట్టు తెలుస్తోంది. కేసీఆర్ సమాధానాలను అధికారులు క్షుణ్ణంగా రికార్డ్ చేసుకున్నారు. ఇప్పటికే ఈ కేసులో భాగంగా గత వారం మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్లను కూడా అధికారులు సుదీర్ఘంగా విచారించారు. కేసీఆర్ ఇచ్చిన సమాధానాల ఆధారంగా ఈ కేసులో తదుపరి నోటీసులు ఎవరికి అందనున్నాయి, విచారణ ఏ మలుపు తిరగబోతోంది అన్నది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. మీడియా దొప్పక మీడియా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.